హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. గ్రాండ్ గా వెల్కమ్ చెప్దాం మన ఫస్ట్ రౌండ్ కి. హల్మితి హబీబో లలా లలా హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, మా వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో ఇప్పుడు చూద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. పేరేంటి? మౌనిక. మౌనిక. సో చాలా స్టైల్ గా ఉన్నారు. బావగారు ఏమైనా ఈ స్టైల్ క్రియేటరా? ఎస్, ఈ డ్రెస్ ఆయనే క్రియేట్ చేశారు. ఆయనే క్రియేట్ చేస్తారు. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. ఓహో, తన కోసం ఒక వైఫ్ ని క్రియేట్ చేయడమే కాకుండా ఆ వైఫ్ కి డ్రెస్ కూడా క్రియేట్ చేశారు. బావగారు ఏం చేస్తారు? బిజినెస్ తో పాటు ఈ పని. సో ఆయనకి ఉన్న 24 అవర్స్ లో 20 అవర్స్ మా సిస్టర్ కి డిజైన్స్ క్రియేషన్ లో అయిపోద్ది. మిగతా 4 అవర్స్ లో 2 అవర్స్ పడుకొని 2 అవర్స్ బిజినెస్ చేసి ఎంత కష్టపడుతున్నావు బావ రోజు. నవ్వుతారేంటి? కష్టపడుతున్నారంటే జాలి కూడా లేదా? వైఫ్ కోసం ఆ మాత్రం చేయాలి కదా. నాకు ఈ టార్చర్ ఏంటి రాబో. మరి వైఫ్ కోసం హస్బెండ్ అంత కష్టపడుతుంటే హస్బెండ్ కోసం వైఫ్లు ఏం చేస్తారు అంటే వాళ్ళకున్న ప్రేమ మనసులోనే దాచుకుంటారు. సో సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఆ ప్రేమను బయటకు తీయాలి. సో హస్బెండ్ మీద వైఫ్ కి ఎంత ప్రేమ ఉంది అనేది ఈ రోజు తెలుసుకుందాం. సో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి. సో మీరు మాటల్లో ఎప్పుడు అడిగినా చెప్పట్లేదు, సో అందుకే మీకు పేపర్ పెన్ ఇస్తాను. సో బావగారు పేరేంటి? వీరేష్. వీరుకి మీరు ప్రేమగా ఒక లవ్ లెటర్. సో బావగారికి మీరు అండ్ మీరు. ఓకే. సో మాటల్లో అడిగితే మా వాళ్ళు సిగ్గుపడుతున్నారు. మా సిస్టర్ సాధారణంగా సిగ్గుపడినట్టు యాక్ట్ చేస్తారు, అసలు అంత ఏముండదు. కాకపోతే అమ్మాయి అన్నాక సిగ్గుపడాలి కదా అని అలా సిగ్గుపడుతుంటారు. అందుకే ఇప్పుడు చేతలతో చూపిస్తారు అనమాట. సో ఎలా రాస్తారో ఏంటో. తీసుకురండి రా. స్టార్ట్ చేయండి. ప్రియాతి ప్రియమైన ప్రియుడా, నీ ప్రేయసి పలవరించి కలవరించి తలపరించి రాసిన. నేను చెప్పినట్టు రాయకూడదు, మీ ఓన్ గా రాసుకోవాలి. అసలు మా వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో అసలు చూసారా, దడ లాడించేస్తున్నారు. అప్పుడప్పుడు ఈ ప్రేమ డైరెక్ట్ గా చూపించచ్చు కదా. అబ్బో కాదు. ఆహా. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే అదొక పాట. రాసాను ప్రేమ లేఖలెన్నో అదొక పాట. ఇంకా ప్రేమ పాటలు ఏం గుర్తురాట్లేదు. ఉత్తరాల తోటలో ఉత్తరాలు రాసాను, నువ్వు చూసావా నేను చూసాను. చాలండి, రాసింది తెగ రాసేస్తున్నారు. ఇంకివ్వండి. రాసింది చాలు. ఏడు తెగ రాసేస్తున్నారా? ఎంత ప్రేమ ఉంటే మాత్రం. ముందు మౌనిక మీది చదువుదాం. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి అందరు బామ్మలు సత్యభామలు వాళ్ళ హస్బెండ్ మనసులో చాలా ప్రేమ పెట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తూ ఉంటారు. సో మౌనిక మా వీరు బావ కోసం. వీరు, నువ్వంటే నాకు లవ్వు, నీ కోసం ఆలోచిస్తుంటే పాలు పొంగి నల్లగా అయ్యింది మన స్టవ్. పాపకి సిగ్గు మొగలేస్తుంది. రాత్రికి కల్లోకి వస్తానని మాటివ్వు, నీ కోసం దాచి పెడతా రోజా పువ్వు. ఎక్స్ట్రాడినరీ అదర కూడా. ఆహా, ఓహో, అబ్బాబా, మీలో ఒక కవయిత్రి రచయిత్రి కూడా ఉన్నారండి. సూపర్ సూపర్. జయ గారు శ్రీను గారి కోసం ఉంది. శ్రీనుబావ మీకే. నా కవితలో రాసిన మొదటి అక్షరం నీ పేరు, నా గుండెల్లో దాచిన మొదటి బొమ్మ నీ ఫేసు, నువ్వు ఓకే అంటే నాది అవుతాది నీ ప్లేసు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నో అంటే నా వల్ల కాదు బాసు. ఆహా, అబ్బా, చాలా బాగా రాశారండి. నాది ఎప్పుడు చదువుతాడు వీడు అని అనుకుంటున్నారు కదా. మీరు కామాలు పులి స్టాపులు బాగా పెట్టారే. ప్రియాతి ప్రియమైన ప్రియునికి నీ ప్రియురాలు రాసే ప్రేమ లేఖ, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు పులి స్టాప్ వరకు పూర్తిగా చదువు. ఇంకోసారి పులి స్టాప్ పెట్టే వరకు చదవాలా? ఇటుకి మీద ఇటుకి పెడితే ఇల్లు అవుతాది, నువ్వు నేను ఒకటైతే లవ్ అవుతుంది. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. హనీమూన్ కి ఓకే అంటే పెళ్లి అవుతుంది, ఆ తర్వాత నీ పర్స ఖాళీ అవుతుంది, నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. పెళ్లికి ముందు రాసే లవ్ లెటర్ ఇప్పుడు రాశారు కదా. కళాకారులందరికీ కళాభివందనాలు. బావకు ఆల్రెడీ బతుకు బస్ స్టాండ్ అయింది కాబట్టి ఇంకేం చేస్తాం. అసలు ఇంత క్రియేటివిటీ ఎలా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. మా వాళ్ళు ఇంత క్రియేటివిటీ ఎలా, భావం చూడగానే అలా కవితలు అలా అలా పొంగి పొర్లిపోతుంటాయా? మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాం. సరే, లవ్ ఎన్ని సంవత్సరాలు? అరేంజ్డ్ మ్యారేజ్.
ఏంటి అరేంజ్ మ్యారేజ్ లో బాగా వచ్చి ఆడ కూర్చొని ఏదైనా పాట పాడంటే అక్కడ కూడా కవి చెప్పారా? లేదు లేదు, పాటే పాడారా? ఏ పాట? నేనేం పాడలేదు. ఏ సినిమాల్లో అడుగుతాడు కదండి పెళ్లి చూపుల్లో, పడిపోతారు. అమ్మా అబ్బాయి కోసం ఓ పాట పాడమ్మా అత్తగారని అడుగుతారు. అడగలేదు పాపం, నన్ను అడగలేదు. ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు అసలు ఏం ముందే మీ అడగలేదు. వాయిస్ వినుంటారు, అందుకే ధైర్యం చేయలేదు. మౌనిక గారు జాగ్రత్తగా వినండి. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. నందనవనంలో విహరిస్తున్న నందన పూలు. నందన పూల. ఒంగోలులో నందన పూలు, వందన పూలు, కుందన పూలు ఉన్నాయా? హనీమూన్ ఎక్కడికి వెళ్ళారు బావా మీరు? అండమాన్. అండమాన్ నికోబార్. అక్కడ తప్పు చేసిన వాళ్ళు తీసుకెళ్లి జైల్లో ఓ అర్థమైంది. పెళ్లి చేసుకోవడం కూడా తప్పే కదా అని సింబాలిక్ గా నందనవనంలో విహరిస్తున్న నందనవనంలో విహరిస్తున్న నవనీత పూలు, బృందావనంలో కాదు విరబూస్తున్నా. మళ్ళీ నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. సూపర్. ఏం పేరు సిస్టర్? జయ. జయా. జయ గారు ఏంటి సంగతులు? జయ గారు అసలు మీలో ఉన్న అద్భుత రచయిత్రి రాసిన ఆ కవితలు చూస్తుంటే ఇన్ని రోజులు నేనెందుకు రాయలేకపోయానా అనిపించింది మీరు నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, లేదంటే ఇంకా 2 lines ఉన్నాయి మైండ్ లో. అయ్యో ఏది ఇప్పుడు చెప్పండి. కన్నా నీ కన్నా ఏది నాకు మిన్న. కన్నా నిజంగా లేదు నీకన్నా ఏది మిన్న. ఏది మిన్నా. నువ్వు నా బంగారం, ఎందుకంటే నువ్వు చేపిస్తావు నా ఒళ్ళంతా బంగారం. అబ్బా, అబ్బా, అబ్బా. అనవసరంగా పేపర్ లాగేసుకున్నాను, లేదంటే ఈ అద్భుతం ముందే తెలిసేది మాకు. ఇంకోటి ఉంది. ఇంకోటి ఉందా? ఇడుసు ఇడుసు ఇడుసండి. అందరికీ నేర్పిస్తాను యోగా, నీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. నువ్వు నీ శీర్షాసనం వేపించి కాళ్ళ మీద పెడతా ప్రేమతో ఒక కప్పు కాఫీ, అలాగే ఎలా తాగుతావో చూస్తా. పెద్ద ప్లానింగే. ఇంత అద్భుతమైన రచయిత్రికి డెఫినెట్ గా సింపుల్ గా ఇవ్వాలి టంగ్ ట్విస్టర్. ఓకే. వీధంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రాత్రంతా కర్రలతో గల్లీ కుర్రాళ్ళ ఫైటింగ్. వీధంతా రంగురంగులు. మీరెక్కడికి వెళ్ళారు హనీమూన్? కాశ్మీర్. కాశ్మీర్. ఏది ఆ పాటేనా? కాశ్మీరిలో ఎలో కన్యాకుమారిలో ఓ చందమామ. అంతే అంట. చెప్పండి మళ్ళీ చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పరు ఇంకా. మీరు అంటే కాశ్మీర్ వెళ్తారు కానీ మేము మళ్ళీ చెప్పాలా? వీధంతా రాత్రి. వీధంతా రాత్రి ఏం జరిగింది? రంగురంగుల బల్బులు. వీధంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రాత్రి అంతరాలతో గల్లీ కూరలు ఫైటింగ్. వీధంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, వీధంతా రాత్రంతా వీధి కుర్రాలతో గల్లీ కుర్రాలతో ఫైటింగ్. కిచిడి చేసిందండి మా సిస్టర్. అయినా చెప్పండి కొడదాం. ఆల్ రైట్, చెప్పండి. నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే బావ మిమ్మల్ని బంగారం అని ముద్దుగా పిలుస్తాడు అనిపిస్తుంది కదా? ఎందుకు? అలానే ఉంటా కాబట్టి. ఏం పేరు? సువర్ణ. నేనేదో ఊరుకో బంగారం ఉన్నానని దాన్ని మార్చే సువర్ణ అని చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు అదేనండి, అందుకే బంగారం అని పిలుస్తున్నాడు. అవును. మరి నేను అలాగా ఉంటాను కదా. బావగారి పేరేంటి? రాజేష్. మీరేమని పిలుస్తారు? బుజ్జి. రాజు అని పిలచ్చు కదా, ఆయన రాజులో ఉన్నారు కదా. వేరే వాళ్ళ పేరు వస్తుంది రాజు అంటే. రాజేష్ ముద్దుగా రాజు అని పిల్లరా? బుజ్జి అనే అంట. ఎందుకు బుజ్జి బుజ్జిగా ఉంటాడు? అవును. ఎక్కడ దొరికాడు రాజు? ఈ ఊర్లోనే. ఈ ఊళ్ళోనే. ఎన్ని రోజులు వెతికితే దొరికాడు? ఒక 1 week లో. ఏంటి బావ దాకోవచ్చు కదా, మరి కంగారు నీకు? తెల్లగా ఉందని అన్నీ దొరికేసావా? బావగారు కూడా మీ కలరేనా? బాగుంటాడు. నేను బాగుంటాడా బాలేదా అని అడగలేదు. నా కళ్ళతోటి చూస్తే సూపర్. నేను ఎవరి కళ్ళతో ఉంటాడు. నేను నీ కళ్ళతో చూసావా పక్కింటి వాళ్ళ కళ్ళతో చూసావా అని అడగలేదు. బావల నీకులాగే మిల్క్ బ్యూటీయా ఏంటి అని అడిగా. అరవింద్ స్వామిలా ఉంటాడు, నా ఫేవరెట్. ఎవరిలా ఉంటాడని నేను అడిగానండి. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. అంటే మీకు అర్థం అవ్వాలి కదా. కలర్ తప్ప అన్ని చెప్తుందండి. మీకులా తెల్లగా ఉంటాడా ఆపోజిట్ అని? అంటే మీడియంగా ఉంటారు. బుజ్జిబాబు ఎందుకు నచ్చాడు మీకు? అంటే అరవింద్ స్వామి లాగా ఉంటాడు. నా ఫేవరెట్ హీరో. మీ ఫేవరెట్ హీరో అరవింద్ స్వామి? ఏ సినిమాలో? రోజా. మధుబాల. ఒకవేళ అంటే 1 week లో దొరికేసాడు బుజ్జిబాబు కాబట్టి ఓకే. అరవింద్ స్వామి లాంటి బుజ్జిబాబు దొరకకపోతే ఎన్ని రోజులైనా వెతికేదానివా? వెతికేదాన్ని.
ఏం మాట్లాడుతున్నావు? వెతికి అసలు అరవింద్ స్వామి దగ్గరికి వెళ్ళేదాన్ని, ఏమనుకుంటున్నావు నువ్వు? వద్దు, మా వారే కావాలి. ఆల్ రైట్, జాగ్రత్తగా వినండి, ఒకేసారి చెప్తా. అసలే ఇప్పుడు బుజ్జిబాబు అంటూ ఉన్నారు, కరెక్ట్ గా వినాలి మరి. కాన్సన్ట్రేషన్ అక్కడ ఉందో ఇక్కడ ఉందో తెలియాలి ఇప్పుడు. ఓకే, నారీజన ప్రియతమా నాటుకోడి కూర తిందామా, నయాగరా ఫాల్స్ కి వెళ్ళి అష్టాచమ్మ ఆడదామా? నారీ జన ప్రియతమా నాటుకోడి తిందామా? కూర ఏది? నాటుకోడి కూర తిందామా? నా తర్వాత నయాగరా వాటర్ ఫాల్స్ కి వెళ్దామా? వెళ్ళి అష్టాచమ్మ ఆడదామా? మొత్తం కలిపి చెప్పండి, కిచిడి చేయకుండా. చెప్పేశాను. ముక్కలు చెప్పారు. రెడీ? మర్చిపోయా. నారీ జన ప్రీతమా నాటుకోడి కూర తిందామా, నయాగర వాటర్ ఫాల్స్ కి వెళ్ళి అష్టాచమ్మ ఆడదామా? ఎవరన్నా నయాగరా వాటర్ ఫాల్స్ కి వెళ్ళి అక్కడ కూర్చొని అష్టాచమ్మ ఆడతారా? మేము ఆడతాం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కంగ్రాట్స్ మీకే. అదేంటి అలా పాస్ చేసుకోవచ్చా? సో మరి ఇదే హుషారుతో ఇదే ఆనందంతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఒంగోలు గిత్తలు అనే ఆట. అసలు ఎలా ఉంటుంది అంటే, మా వాళ్ళు అంటే మీకు అర్థమైంది కదా, భామలు సత్యభామలు, ఒంగోలు వచ్చిన తర్వాత ఒంగోలు గిత్తలు, ఇక ఓ రేంజ్ లో ఆడతారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం, రండి ఫస్ట్ టీం. ఆల్ రైట్, ఒంగోలు గిత్తలు గేమ్ ఆడడానికి మొదటి టీం రెడీగా ఉన్నారు. ఎలా ఆడాలి ఏంటి అంటే, ఈ బెలూన్ మీరు చేతులు వాడి ఫస్ట్ బెలూన్ తీసుకోవచ్చు, ఆ తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు, ఆ తర్వాత మీరు ఇలా అందుకుంటారు. వామ్మో, కంఠాభరణం అంత పెట్టే పర్వాలేదా మరి? ఆ కంఠాభరణంతో ఈ బెలూన్ ఎలా పట్టుకుంటుందో ఏంటో నాకు డౌట్ గా ఉంది. ఓకే, సో ఫైనల్ గా మీరు తీసుకుని అందులో వేయాలి. నేను ఇచ్చిన 1 minute టైంలో ఎన్ని బెలూన్స్ పాస్ చేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఇలాంటి 10 కంఠాభరణాలు పెట్టినా నాకేం కాదు అంటున్నారు. ఏంటంటే ఒంగోలు రోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఇదే గేమ్ ఆడతారా ఏంటి? ఓ మాసా, పర్లేదులే, అందులో వేసినట్టే. వేసేయండి. నాగలక్ష్మి, నాగజ్యోతి, శ్రీలత అండ్ గాయత్రి గారు కలిసి 8 పాయింట్లు సాధించారు 30 seconds లో. మరి నెక్స్ట్ టీం ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. ఓకే, కూర్చోండి మా. ఆల్ రైట్, నెక్స్ట్ బ్యాచ్ సులక్షణ, అనురాధ, గౌతమి అండ్ కీర్తి రెడీగా ఉన్నారు. సో 30 seconds లో ముందు బ్యాచ్ 8 పాయింట్స్ సాధించారు. వీళ్ళు అంతకంటే తక్కువ సెకండ్స్ లో ఎన్ని పాయింట్స్ సాధిస్తారు అనేది చూద్దాం. ఓకే, సో రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్. గుడ్. సూపర్. 41 seconds లో గేమ్ కంప్లీట్ చేసి 9 పాయింట్స్ సాధించారు. బెలూన్ పేలలేదు కాబట్టి 9 పాయింట్స్ వచ్చాయి. సూపర్. సులక్షణ గారు, అనురాధ గారు, గౌతమి గారు అండ్ కీర్తి గారు, గుడ్. ఆల్ రైట్, నెక్స్ట్ 3 నవ్య, అనుష, మౌనిక అండ్ లలిత రెడీగా ఉన్నారు. వీళ్ళు ఎంత టైంలో ఆడతారో చూద్దాం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. తీసేయాలి మీరు. చెక్కిల గింతలు వచ్చినా సరే ఆడాలంతే. చేయి తీయాలి నవ్య గారు. మీరు పెట్టుకున్న తర్వాత వెంటనే చేయి తీయండి. ఇప్పుడు క్యాచ్ చేయాలి. మీరు చేయి తీసిన తర్వాత క్యాచ్ ఇవ్వండి. తీసుకొని రెడీగా ఉండండి. మీరు పెట్టేసుకొని చేయి దించండి కదా. మేము వెళ్ళిపోయిన తర్వాత రోజు ఒంగోలు ఇదే గేమ్ ఆడతారా మేడం?
52 seconds లో 8 పాయింట్స్ సాధించారు ఒక బెలూన్ పేలిపోవడం వల్ల. ఆల్ రైట్, ఈ రోజు ఓషవింగ్ లో మనం ఆడాం ఒంగోలు గిత్తలు అనే ఆట. సో 30 seconds లో గేమ్ కంప్లీట్ చేసి మా ఫస్ట్ బ్యాచ్ నాగలక్ష్మి, నాగజ్యోతి, శ్రీలత అండ్ గాయత్రి గారు. ఆల్రెడీ యాక్చువల్ గా 30 seconds లో నెక్స్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ చేసి 9 బెలూన్స్ అలా ఉంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కానీ వాళ్ళందరూ 40 seconds 50 seconds తీసుకున్నారు కాబట్టి సో 30 seconds లో కంప్లీట్ చేశారు. ఒక బెలూన్ పేలింది, అది మా గాయత్రి గారు తప్పు కాదు. సో మా బావగారు మీరు నెక్లెస్ వేసుకోకుండా ఎలా వెళ్తావు, నువ్వు అందంగా లేకపోతే నాకు పే అని ఆయన చాలా బాధపడతారు బావగారు కదా. ఆయన కోసమే వేసింది. అసలు మా సిస్టర్ మెడ ఇలా వంచలా పోతుంది పాపం. ఇలా ఇలా కిందకు చూడాలంటే ఎలా, అయ్యో. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు దేవిశ్రీ గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. మీరేం టెన్షన్ పడకుండా ఏం జరిగింది చెప్పండి. నా పేరు దేవిశ్రీ. మా అమ్మ నాన్న పేరు శ్రీనివాసరావు, ప్రమిళారాణి. నాకు ఒక అక్క, అన్న ఉన్నారు. నేను 8th క్లాస్ చదువుకున్నప్పుడు, అంటే నాకు 12 years ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళు ఊరు వెళ్ళారు పుష్కరాలని. మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. హాలిడేస్ అని ఇంటికి వచ్చాము. నేను, మా అక్క, మా అన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మా అమ్మ నాన్న వాళ్ళు ఊర్లో ఉన్నారని. వాళ్ళ తర్వాత మా కోసమని ఊరు నుంచి వచ్చారు. అదే రోజు మా నాన్న ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళారు. తర్వాత వేరే వాళ్ళు వచ్చి మా అమ్మని పిలిచారు, మా నాన్న పిలుస్తున్నారు అని. తర్వాత రోజు రాకపోయేసరికి మేము మా మామయ్య వాళ్ళతో చెప్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత తీసుకెళ్ళిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలా చేసాము, మేము పూడ్చిపెట్టేశాము అని అన్నారు. అప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. తెలిసి ఆ షాక్, మేము ముగ్గురం ఎలాగా అని అనుకున్నాము. అంటే వాళ్ళు తీసుకెళ్లిన వాళ్ళే మర్డర్ చేసి పూడ్చిపెట్టేశారా? ఎందుకు? నాన్నగారు ఏం చేసేవాళ్ళు? మా నాన్న ఓల్డ్ ఐరన్ స్క్రాప్ బిజినెస్ చేస్తారు. ఓకే. మా నాన్న దగ్గర పని చేసే వాళ్ళే మనీ ఇవ్వాలని అలా చంపేశారు. మనీ మీద పగపట్టి అట్లా చేశారు. అమ్మని కూడా? అవును. సో మీరు ఎంత వయసు నాన్న అప్పుడు నీకు? నాకు 12 years అప్పుడు. ఏం చదువుకుంటున్నా? 8th class. 8th class. అక్క, అన్నయ్య? అక్క ఏం చదువుతున్నారు? అప్పుడు అక్క 10th. అన్నయ్య 8th నాతో పాటు. ఇద్దరు 8th. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవారా? నిజం. అంటే ఇప్పుడు పెద్ద ఎదిగిన తర్వాత పిల్లలుండి ఈవెన్ మనవలు ఉన్న తర్వాత కూడా అమ్మ లేదు అంటే తట్టుకోలేని బాధ. సో అంత చిన్న వయసులో అసలు ప్రపంచం ఏమీ తెలియని టైంలో అలా జరిగితే ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడగలిగారు నువ్వు ఇంకా అక్క, అన్నయ్య? మా మామయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరు చూసుకున్నారు. అయినా వాళ్ళున్న మా అమ్మ నాన్న లేరే అనే బాధ ఉండిద్ది కదా ఎప్పటికైనా. మా అక్క పెళ్లి జరిగిన ఆ పెళ్ళి అప్పుడు మా అమ్మ నాన్న ఉంటే బాగుండు, వాళ్ళే లేకే ఈ పరిస్థితి అని అలా అనిపించింది. ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటుంది. ఏదో ఒక టైంలో అమ్ముంటే బాగుండు, నానుంటే బాగుండు అనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఎందుకు చంపేశారు వాళ్ళు? వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారా? జరిగిందా? జరిగింది. ఎందుకు అనేది తెలియదా? అంటే మా నాన్న వాళ్ళకి మనీ ఇచ్చారు బిజినెస్ పరంగా. మా నాన్న వాళ్ళు ఊరు వెళ్తున్నారు కదా, ఎవరైనా అంటే బిజినెస్ పరంగా వస్తే ఈ మనీ ఇవ్వండి అని. తర్వాత వాళ్ళు ఆ మనీ ఎక్కడ ఇవ్వాల్సి వచ్చిద్దా అని అంత మనీ అని చంపేశారు. కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎలా? అక్కకు మ్యారేజ్ అయిందా? అక్కకి మ్యారేజ్ అయింది. నీకు మ్యారేజ్ అయింది. నీకు ఇంకా కావాలి. ఎవరి దగ్గర ఉంటావు ఇప్పుడు? అమ్మమ్మ వాళ్ళ దగ్గర? మామయ్య దగ్గర. మామయ్య వాళ్ళ దగ్గర. ఏం చదువుకున్నావు నాన్న నువ్వు? నేను డిగ్రీ అయిపోయింది. జాబ్ ట్రయల్స్. అమ్మ ఏమనేది? అమ్మ ఉన్నప్పుడు, నాన్న ఉన్నప్పుడు నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని అనేవాళ్ళ? అంటే నీకు నచ్చింది నువ్వు అవ్వు, కానీ పేరు మంచిగా నీకు కాళ్ళ మీద నువ్వు నిలబడు. చాలా కష్టపడి చదువుకుంటున్నావు కదా, డెఫినెట్ గా జాబ్ చేయాలి కదా. చేస్తావా మరి? చేస్తాను. అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అయిపోయింది, తండ్రి కూడా చదువు. జాబ్ ట్రయల్ వేస్తున్నాడు. అక్క ఒక్కదానికే మ్యారేజ్ అయింది. బావగారు సపోర్ట్ ఉంటారా మనకి? గ్రేట్ నాన్న. అండ్ లైఫ్ అనేది ఎప్పుడు ఎలా టర్న్ అయిపోతుందో తెలియదు. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న లైఫ్ సడన్ గా ఒక్క ఇన్సిడెంట్స్ తో ఆ తర్వాత అసలు ప్రపంచం అంతా చీకటి అయిపోతుంది. నాకు మామూలుగా ఒక మెచ్యూర్ లెవెల్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ని మిస్ అయితేనే నేను తట్టుకోలేదు. అలాంటిది నువ్వు అంత చిన్న వయసులో గ్రేట్. సూపర్మా, గ్రేట్. ఇది నీ ఫ్యామిలీ అనుకున్నావు, మీ అన్నయ్య నీకు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. సో గ్రేట్. అండ్ పేరెంట్స్ లేకపోయినా వాళ్ళ ఇచ్చిన మాట కోసం అండ్ వాళ్ళకి పేరు తీసుకురావడం కోసం మీరు చాలా
ముందుకు వెళ్తున్నారు. అండ్ దేవుడు డెఫినెట్ గా మిమ్మల్ని హ్యాపీగా చూడాలి. సో ఇది ఈ రోజు మన బాములు సత్యభామలు షో. అండ్ మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు. బాయ్.